ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అర్నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాను. ఇది చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది, ముఖ్యంగా ఉమెన్కి. సో అందరూ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నా హెల్త్ అప్డేట్స్ గురించి అన్నమాట. ఓకే, సో చాలా రోజుల నుంచి రెగ్యులర్గా నా హెల్త్ అప్డేట్స్ గురించి నాకన్నా ఎక్కువగా మీ అందరికీ చాలా యాంగ్జైటీ ఉందన్నమాట, తెలుసుకోవాలి అని చెప్పి. సో అందుకనే ఇది ఒక సెపరేట్ వీడియో కింద చేద్దాము, అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అందరూ తెలుసుకుంటారు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే, అండ్ అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ మీకు గనక నచ్చితే వేరే ఇంకా చాలా మంది ఉమెన్ ఉంటారు కదా, సో అందరికీ కూడా, ఉమెన్కి కాదు మెన్కి కూడా ఇది తెలియాలి. సో అందరూ షేర్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీ అందరికీ తెలిసినట్టు నాకు వచ్చేసి అంబ్లికల్ హెర్నియా అనేది నాకు ఇప్పుడు కరెక్ట్గా 2016లో మా పిల్లలు పుట్టారు. సో అదే ఇయర్లోని నాకు పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత రెగ్యులర్గా స్టమక్ వచ్చేసి క్రాంప్స్ రావడము, ఇవన్నీ ఎక్కువగా చాలా పెయిన్ వస్తూ ఉంటే నేను చెక్ చేయించుకున్నాను. సో నార్మల్ ఫస్ట్ వచ్చేసి అబ్డోమెన్ స్కాన్ చేయిస్తే అందులో తెలియలేదు, ఏమీ లేదనేసి అనుకున్నాం. మళ్ళీ నాకు క్రాంప్స్ బాగా వస్తున్నాయి. సో తర్వాత సిటీ స్కాన్ చేయించాము. సో అప్పుడు అందులో ఫైండ్ అవుట్ అయింది అంబ్లికల్ హెర్నియా అనేసి. సో అప్పుడే డాక్టర్స్ అన్నారనమాట సర్జరీ చేయించాలి అనేసి. సో తర్వాత ఏమైందంటే, ఫస్ట్ డాక్టర్స్ అన్న విషయం ఏంటి అంటే, సర్జరీ కన్నా ముందు వెయిట్ లాస్ అవ్వాలి. సో అప్పట్లో మనం 115 కన్నా ఇంకా ఎక్కువ ఉండేదాన్ని. సో సర్జరీ కన్నా ముందు వెయిట్ లాస్ అవ్వాలమ్మా, వెయిట్ లాస్ అయితేనే నీకు సర్జరీ కూడా సక్సెస్ అవుతుంది, లేదు అంటే నీకు ఎంత సర్జరీ చేసినా కూడా మళ్ళీ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అనేసి. సో మనం అప్పుడు విన్నాము, పెద్దగా అంతగా ఏం కేర్ తీసుకోలేదు. కానీ తర్వాత నేను ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానో, సో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను 2020లోని నా వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. సో అప్పుడు పిల్లలకి ఆల్మోస్ట్ లైక్ 4 years అలా వచ్చాయనమాట. సో నేను ఏం చేశానో మీ అందరికీ మొత్తం క్లియర్ పిక్చర్ సిన్స్ డే 1 నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 3.5 years. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎలా చేస్తున్నానో ఏం చేస్తున్నానో మీ అందరికీ కూడా తెలుసు కదా. సో ప్రాపర్ డైట్ అనేది మెయిన్గా ఫాలో అవుతాను. అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజెస్ నేను అసలు మానే ప్రసక్తే లేదు, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అండ్ ఇంట్లోనే ఏమి పెద్దగా హెవీ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసో, జిమ్కి వెళ్ళో, దానికి దీనికి వెళ్ళో, ఏదేదో సప్లిమెంట్స్ యూజ్ చేసో ఏమీ చేయలేదు కదా. నేను ఓన్లీ హెల్దీ ఫుడ్ ఇంట్లో, నేను ఇప్పుడు రకరకాలుగా ఫుడ్ని నాకు ఎలా ఇష్టమైతే అలా కుక్ చేసుకొని దాన్ని బట్టి అలాగా డైట్ కంట్రోల్ చేసుకుంటూ మంచిగా రోజు ఎక్సర్సైజెస్ చేస్తూ ఇలానే చేశాను. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది నేను చెప్తాను, ఓకే. సో రీసెంట్గా నాకు అంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాక నాకు హెర్నియా ఇష్యూ వల్ల ఏంటంటే, జనరల్గా అప్పట్లో డాక్టర్స్ ఏం చెప్పారంటే, హెర్నియా ఉంది కదా, సో జనరల్గా వాకింగ్ తప్పించి ఎక్సర్సైజెస్ కూడా హెవీ ఎక్సర్సైజెస్ అవి పనికిరాదు, ఎప్పుడు అబ్డోమెన్ బెల్ట్ అనేది వాడుతూ ఉండాలి. అండ్ హెవీ ఎక్సర్సైజెస్ అనేవి అసలు మంచిది కాదు, అబ్డోమినల్ ఎక్సర్సైజెస్ కానీ ఇవి అసలు చేయడం అనేది సపోర్ట్ చేయదు బాడీ. సో వాకింగ్ అని ఇలాంటివే సింపుల్ వే లైట్ వర్క్ వచ్చే చేయాలని. కానీ అంతగా నేను విన్నాను, కానీ నా జాగ్రత్తలు నేను తీసుకుంటూ అబ్డోమెన్ బెల్ట్ వేసుకుంటూ ఎక్సర్సైజ్ అలా రొటీన్గా చేసుకుంటూ కంటిన్యూస్గా హెవీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేశాను, లో ఇంటెన్సిటీ చేశాను, స్ట్రెంత్ ట్రైనింగ్స్ అవి ఇవి అన్నీ ఇంట్లోనే హ్యాపీగా చేసుకున్నాను. సో ఆ మొండితనం అనేది నాకు చాలా ఉంది. సో అలా చేసుకుంటూ వచ్చాను. అండ్ అలా చేసుకున్నాక ఇప్పుడు పరిస్థితి చెప్తున్నాను అనమాట. సో రీసెంట్లీ ఒక 1 year అవుతుంది, ఒక 1.5 year కానీ నాకేంటి అంటే కొద్దిగా క్రాంప్స్ అనేవి మళ్ళీ, అప్పట్లో నాకు వెయిట్ లాస్ బాగా 65 kgsకి వచ్చేసాను. సో ఒక 2.5 years నేను అలా 65లోనే మంచిగా మెయింటైన్ అయ్యాను. తర్వాత నుంచి ఏంటంటే లైట్గా బాడీలో చేంజెస్ అనమాట, కొంచెం మళ్ళీ క్రాంప్స్ రావడము ఇలాంటివి. అండ్ నెక్స్ట్ టయర్డ్నెస్ ఎక్కువగా అని. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే
కొంచెం పెయిన్ అనేది నాకు ఎప్పుడు ఎక్కడైతే నాకు హెర్నియా ఉండేటప్పుడు పెయిన్ వచ్చేదో ఇక్కడ అంటే ఈ బెల్లీ బటన్ ఉంటుంది కదా, సో జనరల్లీ బెల్లీ బటన్ దగ్గర మనకి ఎక్కువగా హెర్నియా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఆ బెల్లీ బటన్ కాస్త ఇలా పెద్దగా అయిపోతూ ఉంటుంది అనమాట ఆ పెయిన్ వచ్చినప్పుడు. ఓకే, సో చాలా అన్కంట్రోలబుల్ పెయిన్ ఉంటుంది అనమాట. కానీ నాకేంటి అంటే అది కాకుండా కొంచెం లోవర్ ఈ లెఫ్ట్ సైడ్ ఈ లోవర్ బెల్లీ దగ్గర అక్కడ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో నాకు ఇదే అనేసి అనుకుంటాం, జనరల్గా మనకు అంత తెలియదు కదా, సో ఈ పెయిన్ అన్నట్టు అలాగా ఉంటూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇంకా రీసెంట్ డేస్లోని నాకు కొంచెం బాగోక కొంచెం పెయిన్స్ అవి వస్తున్నాయి అని చెప్పి ఆ కంప్లైంట్తోని నేను నిన్ననే వెళ్ళి డాక్టర్కి చూపించుకోవడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లోని ది బెస్ట్ డాక్టర్ని నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే ఇవి జనరల్గా చెక్ చేసేది. సో ఆయన దగ్గరికి వెళ్తే డాక్టర్ పాదసారథి గారు అనేసి చాలా మంచి డాక్టర్ అనమాట, చాలా మంచి రివ్యూ ఉన్న డాక్టర్. సో ఆయన్ని కన్సల్ట్ చేయడం జరిగిందనమాట. సో కన్సల్ట్ చేసాక ఆయన ఫస్ట్ నన్ను చెక్ చేశారు, తర్వాత స్కాన్ అవి రాశారు. అది చెక్ చేసేటప్పుడే ఆయన చెప్పారనమాట, హెర్నియా నీకు ఉన్నదా అమ్మా అనేసి. అంటే నేను పాత రిపోర్ట్స్ కూడా చూపించాను, మీకు కూడా నేను పక్కన స్క్రోల్ చేస్తూ ఉంటాను. పాత రిపోర్ట్స్లో కానీ అన్నిటిలో కానీ నాకు అంబ్లికల్ హెర్నియా ఉంది, అండ్ స్కాన్లో కూడా అన్నిటిలో క్లియర్గా అంబ్లికల్ హెర్నియా అన్నీ బాగా కనిపిస్తున్నాయి అనమాట. సరే ఒకసారి మళ్ళీ స్కాన్ చేయించమనేసి అన్నారు. సో స్కాన్ చేయించాను. అక్కడే స్కాన్ చేయించి పొద్దున్న 8కి వెళ్తే ఈవినింగ్ 5 అయింది మేము వచ్చేసరికి అనమాట. మొత్తం స్కానింగ్ అన్ని అక్కడే చేయించాము. ఇంకా స్కాన్ చేయించేసి ఆ రిపోర్ట్ చూసాక ఆయన అయితే నిజంగా షాక్ అయ్యారనమాట. ఏందమ్మా సర్జరీ నువ్వే చేసేసుకొని మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని. అసలు ఇప్పుడు హెర్నియా అసలు యూజువల్గా ఎవరికైనా హెర్నియా అనేది తగ్గించుకోవడం అనేది ఏముండదు, కంపల్సరీ సర్జరీ చేయాల్సిందే. కానీ నా విషయంలో ఏం మిరాకిల్ అయిందో ఏమైందో తెలీదు. అప్పుడు పాత స్కాన్ ఇప్పుడు స్కాన్ చూస్తే ఆయన అసలు షాక్ అనమాట. అస్సలు ఇప్పుడైతే హెర్నియా ఇష్యూ అనేదే నీకు లేదు, మొత్తం అంతా పోయింది. అసలు అది ఉన్నది అని కూడా ఎక్కడ తెలియట్లేదు, అంత బాగా తగ్గించుకున్నావు. నిజంగా నీకు గ్రేట్, అసలు హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా చాలా బాగా తగ్గిపోయింది, అసలు సర్జరీ అనేది నీకు అవసరమే లేదు అనేసి చెప్పేశారు. ఆ విషయం విన్నాక నాకు సగం ప్రాబ్లమ్స్, సగం ఇది అంతా కూడా స్ట్రెస్ అంతా కూడా అక్కడే మర్చిపోయాను అమ్మయ్య అని. లేదంటే నేను ఎంత స్ట్రెస్ తీసుకున్నానంటే ఈ మధ్యకాలంలోనే ఆ పెయిన్కి నేను భయపడి హెర్నియా పెయిన్ ఏమో బాగా వచ్చేస్తుంది, సర్జరీ చేయించుకోలేమో, అమ్మో సర్జరీ చేయిస్తే మళ్ళీ సి సెక్షన్ లానే ఆ కట్, అదే కట్ మీద మళ్ళీ చేస్తారా, మళ్ళీ ఇంకో కట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ నేను ఎక్కువ రోజులు మళ్ళీ ఎక్సర్సైజ్ మానేయాల్సి వస్తుందా, 1 month అలాగా మానేయాల్సి వస్తుందేమో సర్జరీ చేసాక, ఎన్ని మైండ్లో పెట్టేసుకొని ఆ మైండ్ అంతా కూడా పాడైపోయి, దాంతో నాకైతే ఇవన్నీ మైండ్లో పెట్టేసుకుని ఒక రోజు ఫీవర్ తెచ్చేసుకున్నాను. దాని నుంచి రకరకాలు నా మెంటల్ టెన్షన్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ స్ట్రెస్ అనేది మనల్ని ఎంత లోబర్ చేసుకుంటుందంటే అదే టెన్షన్ అనమాట. ఈ పెయిన్ దానివల్లనేమో దాని నుంచే నాకు ఇలా పెయిన్ వచ్చేసి నాకు ఎక్కువైపోతుందేమో, ఇంకా సర్జరీ ఇప్పటికిప్పుడే ఎమర్జెన్సీ కండిషన్స్లో చేసేయాల్సి వస్తుందేమో అనుకొని ఎంత చాలా స్ట్రెస్ తీసుకున్నాను. కానీ ఆయన మాట చెప్పేసరికి అమ్మయ్య భగవంతుడా థ్యాంక్ యూ గాడ్ అనేసి అనుకున్నాను. ఇంకా వెంటనే ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ నెక్స్ట్ వెంటనే ఆయన ఏమన్నారు అంటే, నిజంగా నీ మజిల్ ఉంది టాప్ మోస్ట్ మజిల్ లాగా. అసలు అబ్బాయిలు ఎంతమంది మంచిగా జిమ్కి వెళ్ళి బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళ మజిల్ ఎలా ఉంటుందో అంతకన్నా గొప్ప మజిల్ నీది. చాలా చాలా మజిల్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏది లేవు. కంప్లీట్ స్కాన్ పిక్చర్లోని నీకు లంగ్స్, కిడ్నీ ఫంక్షనింగ్ కానీ మొత్తం ఏదైనా ఇంత కూడా ప్రాబ్లం అనేది అస్సలు ఏది లేదు. గాల్ బ్లాడర్లోని జస్ట్ స్లడ్జ్ లాగా ఉంది. స్లడ్జ్ అంటే జస్ట్ చిన్న ఇసుకలాగా అంతే. అది జనరల్లీ ఎవరికైనా అంత హ్యూజ్ వెయిట్ లాస్ అయిన వాళ్ళకి 30 kgs అలా తగ్గిన వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద స్టోన్స్ అవి ఫామ్ అవుతుంటాయి. అది మెల్లిగా అవి తగ్గుతాయి, అలా తగ్గుతూ ఉంటాయి ఎవరికైనా సరే. నీకైతే జస్ట్ అది కూడా లేదు, జస్ట్ ఒక చిన్న మడ్లాగా అది ఈజీగా నువ్వు తగ్గించేసుకోగలవు నీ డైట్ వాటితోని. సో అస్సలు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ పెయిన్ ఇప్పుడు నీకు వస్తున్నది మేబీ
అది మేబీ అది కూడా స్కాన్లో అయితే అసలు ఎక్కడ ఏమీ తెలియట్లేదు, రావట్లేదు. నీకు ఆ పెయిన్ వచ్చేది మేబీ కొంచెం ఆ సీసెక్షన్ కట్ వలన, లేకపోతే కొంచెం ఏమైనా సరే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చిన్న మజిల్ కంప్రెస్ అయ్యి దాని వలన, లేకపోతే చిన్న రప్చర్ వల్ల రెక్టి ఇష్యూ అదేమైనా సరే, అది కూడా నీకు అసలు దానికి మెడికేషన్ కూడా నేను ఒక టాబ్లెట్ రాస్తాను. దానివల్ల కొంచెం నీకు ఏంటి మత్తు అనేది కొద్దిగా ఉంటుంది. సో నైట్ మాత్రం నువ్వు దయచేసి పడుకోవాలి, కొంచెం ఎర్లీగా పడుకోవడం. నా టైమింగ్స్ కానీ అన్నీ చెప్పాను ఆయనకి. సో మెయిన్ ఆయన అన్నది ఏంటి అంటే, నీ టైమింగ్స్ కానీ ఈ అంటే ఇప్పుడు నేను ఏదైతే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఇవన్నీ చేస్తున్నానో వాటిల్లో కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనేసి. సో అది ఏంటి అంటే, నేను మోస్ట్లీ నాకున్న మెయిన్ ఇష్యూ ఏంటంటే స్లీప్ ఇష్యూ. నిద్ర అనేది నాకు చాలా తక్కువ. నేను ఇంత స్ట్రెస్లో ఉంటూ ఇంత ఇచ్చేస్తూ రోజులో నేను 4-5 అవర్స్ కన్నా ఎక్కువ పడుకోవట్లేదు. ఎప్పటి నుంచో నాకు తెలిసి నేను మిస్టేక్ చేస్తున్నాను, బట్ దాన్ని మార్చుకోలేకపోతున్నాను. కానీ ఈసారి ఇంకా డాక్టర్ స్ట్రిక్ట్గా ఒకటే చెప్పారు, నీకు ఈ పెయిన్స్ కానీ ఇవన్నీ వచ్చేది ఆ మజిల్ కొంచెం ఎప్పుడైనా కంప్రెస్ అయ్యి ఇవేవైనా అయినా కూడా నీకు మెయిన్ ఆ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో ఆ స్ట్రెస్ తగ్గించుకుంటూని స్లీప్ నువ్వు కొంచెం ఇంప్రూవ్ చేసుకొని మినిమం 7 to 8 అవర్స్ అయినా కంపల్సరీ పడుకునేలా చూసుకొని, నీకు ఎక్కువ రోజులు కూడా నేను మెడికేషన్ ఇవ్వట్లేదు, జస్ట్ 15 days మాత్రమే మెడికేషన్ ఇస్తాను. అది కూడా నీకు ఆ స్లీప్ వల్లనే బ్లోటింగ్ ఇష్యూ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ, లేకపోతే ఈ ఇప్పుడు గల్ బ్లాడర్ స్లడ్జ్ కానీ, ఇవన్నీ కూడా నువ్వు స్లీప్ ఇంప్రూవ్ చేసుకొని, అంటే నిద్ర కరెక్ట్గా నిద్రపోతూ కరెక్ట్ టైంకి, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రెసెంట్ నువ్వు ఉన్న కండిషన్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వదిలేసేయి, అసలు దాని జోలికి వెళ్ళొద్దు. మొత్తం అన్ని మీల్స్ తీసుకుంటూని మొత్తం అలా చేస్తూ ఒక 15 days తర్వాత జస్ట్ నేను ఇచ్చిన ఆ మెడిసిన్ మాత్రమే, అది ఒక్కటి కొంచెం నైట్ పడుకునే ముందు కొంచెం ఎర్లీగా పడుకుంటూ అది వేసుకుంటే నీకు కొంచెం ఆ స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దానివల్ల పెయిన్ ఏమైనా కవర్ అవుతుందేమో చూద్దాము. ఇన్ కేస్ అది వాడాక కూడా నీకు ఇంకా పెయిన్ వస్తే గనక అప్పుడు నెక్స్ట్ ఏంటనేసి నెక్స్ట్ ఏమైనా స్కాన్ వేరేదైనా చేయాలా అది ఆలోచించవచ్చు. ఇప్పుడైతే ప్రెసెంట్ యూఆర్ కంప్లీట్లీ ఫిట్. అసలు నీ బాడీలో ఫ్యాట్ కూడా ఏది లేదు. సో నువ్వేం భయపడద్దు. వెయిట్ గెయిన్ అనేది అది మజిల్ వెయిట్ అయినా అవ్వచ్చు, నీకు ఏమైనా అవ్వచ్చు. సో నీకు జస్ట్ ఆ సాగింగ్ తప్పించి నీకు అసలు లేదు. నువ్వు వెయిట్ లాస్ కోసమో ఇంకా దేనికోసమో అసలు ఆలోచించాల్సిన ప్రసక్తే లేదు, అవసరం లేదు కూడా అని. సో దాని గురించి ఏమి కంగారు పడకమ్మా. అంటే నేను కొన్ని చెప్తూ ఉన్నానమాట. ఈ మధ్యకాలంలో నేను వెయిట్ ఫ్లక్చువేషన్స్ కానీ, లేకపోతే కొంచెం గెయిన్ అవడం అంతా డైట్ కంట్రోల్ చేసుకున్నా ఇచ్చేసినా అనేసి అంటే ఆయన ఒకటే అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ గెయిన్డ్. ఎవరు సాధించలేనిది నువ్వు సాధించి చూపించావు. సో ఇంకా నువ్వు ఎక్కువ దీంట్లోకి వెళ్ళొద్దు. సో వేరే ప్రెషర్స్ కానీ ఇవేవి నువ్వు తీసుకోకుండానే ఫస్ట్ కంప్లీట్గా ఆల్ మీల్స్ అండ్ టైంకి పడుకోవడం, కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడం, వర్క్ని కొంచెం షేర్ చేసుకోవడం, ఇలాంటివి అన్ని పనులు మనమే చేసేయాలి అనేసి ఒక పెద్ద ఇదిలో ఉంటాం చూసారా మనం జనరల్గా లేడీస్ అందరం కూడా. అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అది నాకు అర్థమవుతుంది. బికాస్ నా వర్కింగ్ ప్యాటర్న్ కూడా అని ఎలా ఉంటుందంటే, పొద్దున లెగుస్తాను 4:35 ఆ టైంలో లెగుస్తాను. లైవ్కి ప్రిపరేషన్స్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ ఇలాంటివన్నీ చూసుకోవడము. అండ్ నెక్స్ట్ లైవ్ అయిన వెంటనే ఇంకా పిల్లల పనులని వాళ్ళ స్నానాలు పానాలు అన్నీ అయిపోతాయి కదా. సో బ్రేక్ఫాస్ట్ పెట్టడం, లంచ్ బాక్స్ ప్యాకింగ్ కానీ ఇవన్నీ చేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు నేను కూల్గాని కూర్చొని, నాకు అదొక పిచ్చి ఏంటంటే ప్రశాంతంగా తినేది కొంచెమైనా సరే ప్రశాంతంగా కూర్చొని తినాలి చేయాలని. ఈ ఆదరాపాదరగా పరిగెడుతూ చేస్తే నేను చేసినా నాకు అసలు వంట పట్టదు. సో ఏంటంటే ఇప్పుడు హడావిడిగానే ఉంటుంటాను. సో ఇలా వాళ్ళు వెళ్ళిపోవడం, నేను నెక్స్ట్ కొంచెం పనులు చేసుకొని నెక్స్ట్ మళ్ళీ స్నానం చేసి వచ్చి అప్పుడు నాకు కుక్ చేసుకొని అలా తిని చేసేసరికి నాకు ఆల్మోస్ట్ నా ఈ టైం వచ్చి స్టార్ట్ అయ్యేది ఆల్మోస్ట్ 10:30-11 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైంకి ఇంకా మళ్ళీ లంచ్ వచ్చేసి కొంచెం ఎర్లీగానే చేయడం అనేది నాకు హ్యాబిట్. సో దానికోసమని నేను బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ తీసుకోవడము చేయడము. అండ్ నెక్స్ట్ లంచ్ వచ్చేసి కొంచెం 12-1 ఆ లోపలే ఫినిష్ చేయడానికి చూస్తాను అనమాట. ఈ లోపు కుకింగ్స్ ఏమైనా ఉంటే అన్ని, ఎందుకంటే మిగతా ఇంట్లో వాళ్ళకి కొన్ని
ప్రిపేర్ చేయాలి, నా కోసం మళ్ళీ కొంచెం సపరేట్గా ప్రిపేర్ చేసుకుని వీళ్ళకి టైం పడుతుంది కదా, సో అలా చేసుకోవడం. మళ్ళీ మధ్యలో నా గ్రూప్స్ బిజీ ఇవన్నీ మళ్ళీ తర్వాత మా పిల్లలు 1:30కే మా పిల్లల్ని తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. సో 1:30కి వెళ్తాను, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్లోని మా పిల్లల్ని తీసుకొని వచ్చేసరికి 2:15 అలా అయిపోతూ ఉంటుంది. వచ్చేసి ఇంకా మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెట్టి అన్నీ చేసుకొని కొంచెం అటు ఇటు సామాన్లు ఇవి అవి అన్నీ సర్దుకొని చేసి మళ్ళీ గ్రూప్స్లో కొంచెం బిజీ అయ్యి చేసేసరికి అలా 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 చూస్తూ 4 అయిపోతుంది. 4 o'clockకి మళ్ళీ మా పిల్లల్ని ట్యూషన్లో దింపుతాను. అక్కడి నుంచి ఒకదాని నుంచి తీసుకొచ్చి ఇంకొక యాక్టివిటీ దింపుతాను మళ్ళీ 5 o'clockకి. మళ్ళీ ఆ యాక్టివిటీ నుంచి ఇంకో దాన్ని 6 o'clock దింపుతాను. మళ్ళీ 7:30కి వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకురాను. ఈ లోపల మళ్ళీ నేను పరుగులు వాళ్ళని ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర దింపి ఇద్దరు కదా, సో ఒక దగ్గర డాన్స్ క్లాస్, బ్యాడ్మింటన్ ఇలా దింపుతూ నాకేంటంటే బండిని విచ్చలవిడిగా వాడేస్తున్నాను అనమాట. నా స్కూటీని 30 తిప్పలు పెట్టేస్తున్నాను దాన్ని కూడా పాపం. సో అంతలా హెవీగా ఇప్పుడు పిల్లలు కూడా వెయిట్ ఉంటారు కదా, సో ఆ బండి అలా పట్టుకొని ఎక్కువగా తిరగడం చేయడం ఏంటంటే బాడీ బాగా అలసిపోతుంది. సో ఇంత అలసిపోయిన దానికి నేను తినే తిండి కూడా చాలా తక్కువ అనమాట. సో ఎక్కడ మ్యాచ్ కావట్లేదు, అదొకటి నాకు తెలుసు. కాకపోతే తెలిసి కూడా నేను ఎందుకు చేస్తున్నానో అందరికీ చెప్తారు కదా, మీరెందుకు అంటే ఒక్కొక్కసారి మనకి పరిస్థితుల ప్రభావం ఏమవుతుందో తెలియదు. అందరికీ చెప్పినా మన విషయంకి వచ్చేసరికి మనం కొంచెం తప్పులు చేస్తూ ఉంటాం, అది జనరల్గా సహజం. కాకపోతే ఇప్పటి నుంచి మళ్ళీ అవన్నీ కవర్ చేసుకోవాలి, మళ్ళీ నేను అన్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి, చేయాలి అనేసి అయితే ఫిక్స్ అయ్యాను. సో ఏంటి అంటే మళ్ళీ నేను పాత అరుణ లాగా మారిపోదలుచుకున్నాను. సో ఇప్పుడు నా ప్యాటర్న్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే పొద్దున్న మార్నింగ్ డ్రింక్ నుంచి వర్కౌట్ చేయడం, వర్కౌట్ తర్వాత మళ్ళీ పోస్ట్ వర్కౌట్ మీల్ ఒకటి తీసుకోవడము, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా టైంకి 8 to 9 కల్లా ఫినిష్ చేసేయాలనేసి ఒకటి అనుకున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్నాక్ ఖచ్చితంగా తీసుకోవాలి 11 o'clockకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే స్నాక్లోని డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి, సోప్, నట్స్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ లంచ్ కరెక్ట్ ప్రాపర్ టైంకి 12 to 1 చేసేయాలి. అండ్ ఈవినింగ్ స్నాక్ తినాలి, డిన్నర్ తినాలి. సో ఇవన్నీ కొంచెం ఒక ప్యాటర్న్ అయితే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో దీనికి ఎలాగైనా కట్టుబడి ఉండాలి, ఎలాగైనా చేయాలి. అండ్ స్లీప్ కూడా అని నేనేం చేస్తుంటానంటే ఈ హడావిళ్ళన్నీ అయ్యాక అప్పుడు నేను మళ్ళీ గ్రూప్స్లోని చాలా మంది కొంచెం లేట్గా మెసేజెస్ అవి చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళతో నేను ఆ డిస్కషన్స్లోని అవన్నీ అలా చేస్తూ నా టైం వచ్చేసి పడుకునే టైము 11:30, 12 అయిపోతుంది. సో అంత లేట్ అయిపోతుంది. మళ్ళీ ఏంటంటే నేను నెక్స్ట్ డే కూడా థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ నేనే కట్ చేసుకునేది. సో వీటి వల్ల ఏంటి అంటే నాకు నిద్ర అనేది నాకు మోస్ట్లీ హార్డ్లీ 4 to 5 hours అంతే ఉంటుంది, అంతకు మించి ఉండట్లేదు. ఆఫ్టర్నూన్ పడుకోవడానికి అవ్వట్లేదు నాకు. అయితే కనుక ఆఫ్టర్నూన్ పడుకుంటే ఎంత రిలాక్సింగ్ ఉంటుందంటే ప్రతి ఒక్కరు అలా చేయాలి, ఫాలో అవ్వాలి మ్యాక్సిమం రెస్ట్ తీసుకోవడానికి. కానీ నాకు ఎక్కడ టైం దొరక్క పడుకోవట్లేదు. నాకు ఇది వరకు ఏం చేసేదాన్ని, ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా 1 or 2 hours కూడా ఒక్కొక్కసారి పడుకునేదాన్ని తెలుసా. నిజంగా నేను చెప్తున్నాను, ఆ టైంలో నాకు వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యిందంటే నా స్లీప్ ప్యాటర్న్స్. ఎందుకంటే అంత హడావిడిగా పిల్లల్ని వేసుకొని తిరిగేదాన్ని కాదు నేను ఎక్కడికి, ఎందుకంటే చిన్నవాళ్ళు కాబట్టి. సో అది నాకు నిజంగా చాలా బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు ఏంటంటే స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఎప్పుడు మనం అంతటా మనం చేసేసుకోవడం వేరే, పక్క నుంచి ఎవరైనా మనల్ని పుష్ చేస్తున్నా, అక్క మీ వెయిట్ ఎంత ఇదే గోలతోనే అసలుగా అడుగుతుంటారు. నా వెయిట్తో ఇంక ఏంటి సంబంధం నాకు అర్థం కాదు. సో ఇది కూడా నేను ఒక రకంగా స్ట్రెస్ తీసుకుంటుంటా. అంటే మనం కొంచెం వెయిట్ పెరిగేమంటే అవతల వాళ్ళు ఏమని ఇది అనుకుంటారో చేస్తారో, ఇదొక ఫీలింగ్ కూడా నాకు ఎక్కువైపోయి ఉండొచ్చు. సో దాంతోపాటు నాకున్న స్ట్రెస్, నిద్ర తగ్గించేసుకోవడము, నిద్ర తక్కువ ఉండి వర్కౌట్ చేయడము, ఇవన్నీ నేను చేసే మిస్టేక్సే. అండ్ డైట్ కూడా ఈ వెయిట్ ఎక్కడైతే మనం పెరిగిపోతున్నామా అనేసి ఇంకొంచెం క్యాలరీస్ తగ్గించుకొని ఈ క్యాలరీ కౌంటింగ్, అందుకని ఇది వరకు నేను చేసేదాన్ని కాదు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, క్యాలరీ కౌంటింగ్స్లోకి వెళ్ళేమో నిజంగా మనల్ని మైండ్ మటాష్ అంతే. అందుకే అసలు క్యాలరీ కౌంటింగ్ అనేది అసలు చేసుకోకుండా ఉండేదాన్ని ఇదివరకు. నేను అలాగే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ మనం కార్బోహైడ్రేట్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా తీసుకుంటూ కరెక్ట్గా అన్ని మీల్స్ ప్రాపర్గా తీసుకుంటూని జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. అది కాకుండా మనం ఎప్పుడైతే అంటే క్యాలరీస్ తగ్గించేసుకుంటే మనం వెయిట్ లాస్ అయిపోతామేమో అని ఇందులోకి వెళ్ళి చేసామంటే అక్కడితో మటాష్.
సో ఇది నేను ఫేస్ చేసిన ఇష్యూ అండ్ నేను స్ట్రగుల్ అయింది. ఈ 1.5 ఇయర్గా కూడా నేను ఎక్కువగా దీంతోనే స్ట్రగుల్ అవుతున్నాను. అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో, మనం కొంచెం పెరిగినా చేసినా అని అదొక స్ట్రెస్, ప్లస్ నాకు వర్క్ లోడ్ ఎక్కువైపోవడము, గ్రూప్స్ అండ్ నెక్స్ట్ మళ్ళీని పిల్లలతోని తిరగడాలు చీరలు మాటికి అస్తమాటు నా పనులు ఉంటాయి, మళ్ళీ పిల్లల పనులు, వీటి కోసం బండి విపరీతంగా తీయడం చేయడం, మెయిన్ నిద్రపోకపోవడము, సో కరెక్ట్ టైంకి తినకపోవడము, సో నా టైం అయిపోతుంది కదా అని చెప్పి నేను తినడం మానేయడము, ఇవన్నీ మైనస్ థింగ్స్ అనమాట. సో ఇదొక్కటి నేను సెట్ చేసుకుంటే గనక నా హెల్త్ ఇంకా నా గ్రిప్లో ఉండేటట్టే, అంతే. సో డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఆయన మెయిన్ అదైనా స్ట్రెస్ ఒకటి తగ్గించుకొని నిద్ర కరెక్ట్గా తీసుకుంటూని ఈ మెడిసిన్ ఒకటి ప్రాపర్గా నువ్వు టైం తీసుకొని హ్యాపీగా 9 అయ్యేసరికి శుభ్రంగా పడుకుని పోయి పొద్దున మళ్ళీ 5 o'clock అలా లేచి నీ పనులు చేసుకున్నావా, ఓకే. లేదు ఈ ఒక 1 week తర్వాత నా ప్రోగ్రెస్ ఎలా ఉందో చెప్పు, జస్ట్ ఇది మాత్రం ఫాలో అవ్వు. అన్ని శుభ్రంగాని అన్ని మీల్స్ తింటూ, బికాస్ నీకు ఎక్కువసేపు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కూడా మళ్ళీ నీకు నిద్ర లేకుండా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంతా చేస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది ఫామ్ అవుతుంది. సో దానివల్ల కూడా ఇది కంప్లీట్గా ఈ పెయిన్ అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కాదు, ఇది సెపరేట్. ఇది కొంచెం ఏదో చిన్న ఇష్యూ ఉంది, అది కానీ మెడిసిన్తోని నీకున్న స్ట్రెస్ రిలీఫ్ చేసుకొని ఇది చేస్తే తగ్గిపోతుంది. సో అదొక్కటి చేయమనేసి అన్నారు. సో నేను ఇంకా అదైతే కంపల్సరీ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను. సో నా ప్యాటర్న్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ నేను చూసుకోవాల్సింది స్లీప్ చూసుకుంటాను, కరెక్ట్ ప్రాపర్ వాటర్ ఇంటేక్, ఆల్ మీల్స్, అండ్ ఆబ్వియస్లీ బయట ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఎప్పుడులానే. నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళి అంత టైర్గా ఉండి పొద్దున్న నుంచి ఏం తినకుండా ఉన్నా చేసినా కూడా అక్కడికి వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళినా మధ్యాహ్నం 2 o'clock అలాగా వెళ్ళడానికి అయ్యింది. సో అప్పుడు కూడా నేను జంక్ ఫుడ్ అనేది ముట్టుకోలేదు, ఫ్రూట్ సలాడ్ మాత్రమే తిన్నాను. ఇంటికి వచ్చి ప్రశాంతంగా శుభ్రంగా అన్ని రకాల కూరలు పెట్టుకొని రవ్వతో శుభ్రంగా తిన్నాను. సో నా ప్యాటర్న్ అయితే ఇలానే ఉంటుంది. హెల్దీగా ఉండాలి అంటే దానికి చాలామందికి నేను చెప్పేది ఒకటే, మీరు వెయిట్ అనేది చూసుకోవద్దు. మీరు ఒకసారి ఫుల్గా తగ్గేరా అక్కడి నుంచి మెయింటైన్ చేసుకోండి, కానీ వెయిట్ పెరిగిపోతున్నామా చేస్తున్నామా ఇలాంటిది దాని మీదే మీరు ఎక్కువగా స్టక్ అవుతుంది. కంపల్సరీ మనం ఒక స్టేజ్కి వచ్చాక మనకి వెయిట్ అనేది స్టబాన్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఆ టైంలో మనం టెన్షన్ తీసుకొని ఇంకొంచెం వర్క్ లోడ్ అవి ఉండేటప్పుడు సరిగా నిద్రపోకుండా సరిగా తినకుండా చేయకుండా ఏదైనా చేసాము అంటే గనక అది మన బాడీ మీద ఇంకా ఎఫెక్ట్ పడుతుంది. అక్కడే మనం ఇంకా కూడా ఈ స్ట్రెస్ అంతా ఎక్కువయ్యి కూడా మనం వెయిట్ అనేది తగ్గడానికి అస్సలు ఛాన్సెస్ ఉండవు. సో ఇప్పుడు నేను చేసే పని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చూసుకోవడం ఆపేస్తున్నాను. నిజంగా వెయిట్ అనేది నేను చెక్ చేసుకోవడం ఆపేస్తున్నాను. బికాస్ ఆ స్ట్రెస్ కూడా మైండ్ మీద మనకి పడి తగ్గదేమో అనే స్ట్రెస్ కూడా ఇంకా పెరుగుతున్నానేమో అనే ఆ డౌట్స్ వీటితోనే మైండ్ ఇంకా పిచ్చెక్కిపోతుంది. స్టార్టింగ్లో మనం ప్రతిరోజు వెయిట్ అనేది చెక్ చేసుకోవాలి, చేస్తాము. ఒక్క రేంజ్ మన అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యి చేసాక అవసరం లేదు, అంతగా ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా మనం ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వెళ్తే చాలు. ఇదే నేను తెలుసుకున్నది అండ్ మీకు చెప్పాలి అనుకున్నది. సో నేను క్లియర్ కట్గానే చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని విషయాలు హెర్నియా రిలేటెడ్ ఇష్యూస్ మీకు ఇంకా నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, నా హెర్నియాని నేను ఎలా తగ్గించుకున్నాను, దానికి నేను తీసుకున్న ఫుడ్ ఏంటి, ఎలాంటి ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలి అనేది నాకు కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఇంకొక ఫర్దర్ నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే. అండ్ అలాగే మా వాట్సాప్ డైట్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే 100 days ఛాలెంజ్ నెక్స్ట్ March 10th నుంచి స్టార్ట్ అవబోతుంది. సో 100 days ఛాలెంజ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు 3000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చేసి యూ కెన్ రిజిస్టర్. ఓకేనా. 100 days గ్రూప్ వచ్చేసి కంప్లీట్ 100 days ఉంటుంది, March 10th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో 3000 రూపీస్. అలాగే మార్చ్ మంత్కి ఓన్లీ అంటే మంత్లీ ఛాలెంజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, మార్చ్ మంత్కి రిజిస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు 1000 రూపీస్తో యూ కెన్ రిజిస్టర్. ఓకేనా. సో మార్చ్ మంత్కి 1000 రూపీస్. సో మీరు రిజిస్ట్రేషన్స్ ఇప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు. ఓకే. సో మంత్ ఎండ్ లోపల మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. సో
ముందు చేసుకుంటే ఇంకా మంచిది. ఓకేనా, ఆ లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకుండా కొంచెం ముందుగానే చేసేసుకుంటే మంచిది. గ్రూప్స్ వచ్చేసి కరెక్ట్గా మేము స్టార్ట్ చేసేది ఈ ఫెబ్ ఎండ్ కల్లా మేము గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, 100 days గ్రూప్ వచ్చేసి మార్చ్ ఫస్ట్ ఆ టైం నుంచి అందరినీ యాడింగ్స్ అవి చేస్తూ ఉంటాము. అండ్ మార్చ్ గ్రూప్ వచ్చేసి ఫెబ్ ఎండ్ కల్లాని 28th కల్లా మేము స్టార్ట్ చేసేస్తాము. ఓకేనా, సో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ 3000 రూపీస్ 100 daysకి, 1000 రూపీస్ ఏమో మార్చ్ మంత్కి. సో యూ కెన్ పే త్రూ గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేసేసి సేమ్ నెంబర్కి పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది మీరు వాట్సాప్లోని పంపించేయండి. పేమెంట్ స్క్రీన్ షాట్ మస్ట్ అండ్ షుడ్. ఓకేనా, సో వాట్సాప్లో పంపించేస్తే యూ గెట్ యాడెడ్. మెన్, ఉమెన్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. చిన్న టీనేజర్స్ కానీ, కిడ్స్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు మా దగ్గర. సో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా యూ కెన్ రిజిస్టర్. ఓకే, సో దట్స్ ఆల్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే నేను భయపడిన ఇష్యూ అయితే నాకు లేదబ్బా. సో నేనేమైనా ఎక్సర్సైజెస్కి ఫుల్ స్టాప్ పెట్టాలేమో, లైవ్కి ఫుల్ స్టాప్ పెట్టాలేమో ఒక 1 month అలా అనుకున్నాను. కానీ ఛాన్సే లేదు, సవాలే లేదు. దేవుడు కూడా అంగీకరించట్లేదు ఎక్కడని మన లైవ్ వర్కౌట్స్కి ఆపడానికి. సో లైవ్ వర్కౌట్ విల్ బి ఆన్. సో ఇంకా రెగ్యులర్గా మన వర్కౌట్స్ మనం చేసుకోవచ్చు. సో ఎర్లీ మార్నింగ్ 5:30 to 6:30 నా లైవ్ వర్కౌట్ ఖచ్చితంగా మనకి వస్తుంది. సో గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు నేను స్టార్ట్ చేసే ముందే లింక్ షేర్ చేస్తాను. నార్మల్గా యూట్యూబ్లోని చూడాలి అనుకుంటే గనక మీరు నా ఛానల్కి వెళ్ళి లైవ్ ఆన్ చేస్తే అప్పుడు వస్తుంది. ఓకే, సో 5:30 to 6:30 ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. బాయ్.